ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ కిచెన్లోకి రావడానికి కొంచెం లేట్ అయింది. లేట్ అవ్వడానికి మీన్స్ ఏంటంటే తనుజ ఫ్రెష్ అయ్యి కిచెన్కి వచ్చింది. ఈ సందర్భంలో దివ్య అక్కడికి వచ్చి, తనుజ నువ్వే ఇంత లేట్గా వస్తే కిచెన్లోకి ఎలాగా, వంట నువ్వే కదా చేసి పెట్టాలి అంటూ దివ్య అన్నది. దీనికి తనుజ, నేను ఫ్రెష్ అయ్యి వచ్చానబ్బా, నువ్వెందుకు అంతలా అయిపోతున్నావు? సో నేనేంటంటే మీకు కరెక్ట్ టైంకే కదా లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ చేసి పెడుతున్నాను, సో నువ్వంతా చేయాల్సిన అవసరం లేదు కదా అంటూ తనుజ దివ్యకి ఇచ్చుకుంది. అయితే దివ్య అంటుంది, ప్రతిసారి ఏదో ఒక సొల్లు కబుర్లు చెప్తావు, నీకు పని తక్కువ బిల్డప్ ఎక్కువ అంటూ తనుజని ఆ మాట అనడంతో తనుజకి ఎక్కడో కాలిపోయిందనే చెప్పాలి. అసలు నువ్వేమనుకుంటున్నావు దివ్య? నీకు నువ్వే తోపనుకొని ఫీల్ అవుతున్నావా? ప్రతి దానికి కూడా నువ్వేదో కెప్టెన్ అయినంత మాత్రాన నీ మాట వినాలని లేదు. అసలు నాది ఫుడ్ డ్యూటీ కాకపోయినా కేవలం మీరు వాష్రూమ్స్ దగ్గర నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఫుడ్కి వేసారు కాబట్టి చేస్తున్నాను తప్ప హౌస్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని నేను యాక్సెప్ట్ చేశాను. నేను మొన్నే చెప్పాను, లాస్ట్ వీకెండ్ నేను ఏదైతే ఫుడ్ డ్యూటీ చేస్తున్నానో అప్పుడు నా మీద పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయని. సో నేను లైట్ తీసుకొని నాకు వద్దని చెప్పినప్పటికీ మీరు ఏరుకోరు వేసి మళ్ళీ గొడవ ఆడతానంటే ఎంతవరకు కరెక్ట్ దివ్య? ఏదేమైనా సరే నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. ఎందుకు అంటే నన్నే పర్సనల్గా టార్గెట్ చేస్తున్నావేమో అని నాకు అనిపిస్తుంది అంటూ తనుజ అయితే దివ్యపై రెచ్చిపోయింది. దివ్య అంటుంది, అవును మరి నిన్ను పర్సనల్గా టార్గెట్ చేయడానికి నాకు గ్రజ్ ఉంది మరి అంటే, ఏమో ఉన్నా ఉండొచ్చు. ఏదేమన్నా సరే నేను ఫుడ్ ఏ టైంకి చేసి పెడుతున్నాను అనేది మాత్రమే చూడు. ఎప్పుడు వచ్చాను, లేటుగా వచ్చానా, అయినా నేనేమి బయట సొల్లు కౌరులు చెప్పట్లేదు కదా నీలాగా బాల్కనీలో కూర్చొని బర్నీ గారితో అంటూ తనుజ కూడా ఇచ్చుకుంది దివ్యకి. ఏదేమన్నా సరే దివ్య సందు దొరికితే చాలు తనుజని ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలని అనుకుంటుంది. సో మీరేమంటారు? తనుజ దివ్యకి ఇచ్చుకున్న దానిపై కరెక్ట్గానే ఇచ్చుకుందా దివ్యకి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఎవరిది తప్పో ఎవరిది ఒప్పు అనేది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.